మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పటానికి మేమందరం కూడా ఈ యొక్క స్థలానికి వచ్చి ఉన్నాము. నీవు నేను కూడా బ్రతికి ఉన్నంత కాలమే మన జీవితం అనుకుంటా ఉన్నాం. కానీ మనిషి మరణించిన తర్వాత రెండు ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి పరలోకము, రెండవది నరకము. మనందరి కొరకు దేవుడు పరలోక రాజ్యాన్ని సిద్ధపాటు చేసి ఉన్నాడు. మనందరం అక్కడికి వెళ్ళాలి అని అంటే ఈ లోకంలో ఉండగానే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవాలి. ఆయన మార్గంలో మనం జీవించాలి. ఈ లోకంలో చాలామంది కూడా నశించిపోతున్నారు, పాపంలో పడి నశించిపోయి నరకానికి పోతున్నారని చెప్పి పాపం చేసిన వారు మరణానికి పాత్రులు. అయితే మనం మరణించకుండా మన నిమిత్తం 2026 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి ఉన్నారు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి ఎవరు చేయనటువంటి గొప్ప త్యాగాన్ని మన కొరకు చేసి ఉన్నారు. పాపం చేసిన వాడు శిక్షణకి అర్హుడు. కానీ మనం పాపం చేస్తే మన పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి మీద వేసుకొని మన నిమిత్తం ఆయన మరణించి ఉన్నారు.